ప్రస్తుతానికి కుకట్పల్లిలో ఉన్న అవిస్ హాస్పిటల్కి వచ్చేసాం. నేను మాత్రం చాలా టైర్డ్ అయిపోయాను, కానీ డాక్టర్ గారు మాత్రం పరిగెడుతున్నారు. రండి ఇక్కడ కూడా చూసేద్దాం. నేను అదే అంటున్నాను సార్, నేను టైర్డ్ అయిపోయాను కానీ మీరు మాత్రం ఇంకా పరిగెడుతున్నారు. మీ డాక్టర్లకు ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇంకా 4 hours డే ఉందండి. ఓ మై గాడ్. దీని తర్వాత మనం ఇక్కడ నుంచి నేను అయిపోయినాక మళ్ళీ మనం వేరే దగ్గర వి యాక్చువల్లీ డు క్వాలిటీ ఇనిషియేటివ్ చేస్తాం. ఓకే, అదంతా అయిపోయినా ఒక గంట జిమ్ చేసుకొని నా డే అప్పుడు అలా అనమాట. సో another 4 hours. రైట్ సార్, ప్లీజ్ మాకు ఒకసారి చూపించండి. సో ఇది నా చేంబర్, వెయిటింగ్ ఏరియా. ఓకే, ఈ దీని బియాండ్ అంతా థియేటర్స్ ఉన్నాయి, ఆపరేటింగ్ రూమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది ఒక చిన్న హాస్పిటల్ కాకపోతే, బట్ ఇక్కడ అన్ని కూడాను ఆల్ అంటే అంతా కూడా మనం అంతా రెప్లికేట్ చేసేసేయచ్చు, బట్ ఓన్లీ 1 at a time. అంటే అక్కడలాగా 30 బెడ్స్ లేవు, 5 bed యూనిట్ చిన్నది. అండ్ ఇక్కడ రికవర్ అవుతారు పేషెంట్స్. ఓకే, ఇక్కడ రికవర్ అవ్వడానికి చిన్న ఏరియా జస్ట్ 3-4 ఉంటాయి. ఆల్రైట్. బట్ ఈ ప్రాంతం వాళ్ళకి ఒక మంచి కేర్ ప్రొవైడ్ చేయగలం. yes absolutely with hygiene. yeah. అక్కడలాగానే ఆల్ పేషెంట్స్ అందరికి ఫ్రీగా స్కాన్ చేసేస్తాము, హిస్టరీ తీసుకుంటాము. ఇక్కడ స్కానింగ్ మిషన్ ఉంటుంది. సో ఎవ్రీబడి ఈస్ చెక్డ్. సార్, అంటే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, ఇప్పుడు ఐ థింక్ షీ మస్ట్ బి ఇన్ టీనేజ్ రైట్? ఇప్పుడు మీరు బ్లాక్ ఉంది అన్నారు, అంటే దాని అర్థం ఏంటి యాక్చువల్లీ? సో ఆ పాపకి ఏంటంటే వెసల్స్ డైలేట్ అయిపోయి బ్లాక్ అయిపోయి, సో కొన్నిసార్లు వెరికోస్ వెయిన్స్ ఉంటే జస్ట్ వెయిన్స్ కనపడటమే కాదు, దాని లోపల బ్లడ్ సరిగ్గా ఫ్లో అవ్వదు, అవ్వకపోవడం వల్ల బ్లాక్ అయిపోతుంది. అంటే పైకి ఏం కనిపించవా సార్? అది అమ్మాయికి కనిపించింది యాక్చువల్గా, బట్ ఆమె ఆడుకుంటున్నప్పుడు తెలుస్తుంది. సో ఇది చిన్న వయసులో కూడా వస్తుంది. సో ఇదన్నమా బేసిక్ ఏంటంటే దీని మీద ఉండే మెయిన్ మిత్స్ మనం డిస్పెల్ చేస్తాయి. ఫస్ట్ ఏ చిన్నపిల్లలకు రావను, పెద్దవాళ్ళు అయితే మాకు ఆపరేషన్ ఎందుకనో, బట్ ఏదైనా కూడాను ఇది సివియర్గా ఉంటే చేయాలి. ఇప్పుడు ఏంటి, ఆ వెరికోస్ వెయిన్స్ వచ్చి క్లాట్ వచ్చి ఏవో వేరే లోపల అవుతున్నాయి, నాకు ఇంకా ఫుల్గా అర్థం కాలేదు. సో అందుకే నేను ఎంఆర్ఐ ఇవన్నీ టెస్ట్కి పంపించాను. ఎగ్జాక్ట్లీ. సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ద పేషెంట్స్. ఇది ఒక వెరీ కాంప్లెక్స్ అండ్ బిగ్ సైన్స్ ఈ వాస్కులర్ ఫీల్డ్ అనేది. దాన్ని మనం పరిపూర్ణంగా ఇవాల్యుయేట్ చేసుకొని అన్ని యాంగిల్స్లో అర్థం చేసుకొని డిఫరెంట్ పాసిబిలిటీస్, ఎక్సెప్షన్స్ అన్నీ తెలుసుకుంటేనే తగ్గుతాయి. సో యాంకిల్ దగ్గర స్వెల్లింగ్ వచ్చినా కూడా మనం అనుమానించాల్సిందేనా, లేకపోతే ఎనీ అదర్ స్వెల్లింగ్స్? యాంకిల్ దగ్గర స్వెల్లింగ్స్ డెఫినెట్గా అనుమానించాలి. కాల్లో కదుముల్లాగా చుట్లు తిరిగి ఇలాగ ఏమైనా రౌండ్గా ఉంటే డెఫినెట్గా అనుమానించాలి. డెఫినెట్గా ట్రీట్మెంట్ కూడా చేయాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఎప్పటి నుంచో ఉంది కదా, మాకు తెలిసిన వాళ్ళకి ఉంది కదా, అంటే తెలిసిన వాళ్ళకి ఉంటే మీకు ఉండాలని రూల్ లేదు కదా. తెలిసిన వాళ్ళకి దానివల్ల కాంప్లికేషన్ రాకపోయి ఉండొచ్చు, మీకు రావచ్చు. సో అది కూడా మనం అవేర్గా ఉండాలి. చాలాసార్లు అంటే మాకు చాలా ఎన్నో తరాలుగా చూస్తున్నామండి మా ఇంట్లో, దీనికి ట్రీట్మెంట్ అక్కర్లేదు అనుకున్నాం అంటారు. దట్స్ నాట్ ట్రూ. యూ రిక్వైర్ ఇట్, యూ రిక్వైర్ ఇట్. ఇన్ కేస్ స్వెల్లింగ్ స్టేజ్లో మనం నెగ్లెక్ట్ చేసేస్తే నెక్స్ట్ స్టేజ్ ఏంటి సార్ యాక్చువల్లీ దానికి? నెక్స్ట్ స్టేజ్లో పుళ్ళు పడిపోతాయి. ఆల్మోస్ట్ 1% ఇండియన్స్కి మనం పొద్దున్న చూసిన కేసు 1% ఇండియన్స్కి అలా వస్తాయి. సో ఇది చాలా కామన్. రెండోది, దీని లోపల రక్తం గడ్డ కట్టి క్లాట్స్ వచ్చి, ఇప్పుడు ఈ పిల్లలు నాకు అది భయం, క్లాట్స్ కట్టేసి గుండెకి పాకుతాయి. అవును, దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. ఇఫ్ యు నోటీస్ సెరీనా విలియమ్స్కి వచ్చింది పల్మరీ ఎంబలిజం. సో అంటే ప్రాబబ్లీ ద ఫిట్టెస్ట్ అథ్లీట్ ఇన్ ద వరల్డ్. సో అది ఇంకొక మిత్ అనమాట. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్ ముసలికో వస్తాయిలే, చిన్నపిల్లలకు రావు. యాక్చువల్లీ నాట్ ట్రూ ఎట్ ఆల్. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ వెరీ యంగ్ ఏజ్లో వస్తాయి. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ దిస్ సడన్ హార్ట్ ఇష్యూస్, సడన్ క్లాట్స్, ఇవన్నీ కూడా వాస్కులర్ ప్రాబ్లమ్సే, చిన్న వయసులో వచ్చినవి ఇవన్నీ కూడా. ఐ మీన్ దెర్ ఇస్ ప్రాబబ్లీ నోబడీ ఫిటర్ దెన్ సెరీనా విలియమ్స్ ఇన్ ద వరల్డ్. రైట్, ఒక ఉమెన్ అంతకన్నా ఫిట్ ఉమెన్ అక్కడ నాకు తెలిసి లేరు, అయినా ఆవిడకి వచ్చారు. సో దాని మీద అవేర్నెస్ రావాలి. ఏంటి, ఇలాంటివి ఎవరికైనా రావచ్చు, లెగ్ పెయిన్స్ ఎవరికైనా రావచ్చు. దట్ కెన్ కాంప్లికేట్ ద వాస్కులర్ ప్రాబ్లమ్ ఎనీ టైమ్ ఎనీవేర్. ఇది అప్రమత్తంగా ఉండి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్ మేము ఎవరికో వెళ్ళాం, మీరు చేసేసారు. ఇప్పుడు మళ్ళీ రాత్రేనా సార్? మళ్ళీ రాత్రి అంతే, ఏదో కప్ టీ తాగుతాం, కాఫీ తాగుతాం. లేకపోతే యూజువల్గా నాకు ఆ వర్క్ మధ్యలో పెద్దగా తినాలని అనిపించదు కూడా. సో ప్లస్ ఐ డోంట్ నో, రైస్ మీల్స్ తింటే స్లో అయిపోతాను, నిద్ర వచ్చేస్తుంటుంది మధ్యాహ్నం. సో ఐ ట్రై టు అవాయిడ్ ఇట్. నేను తింటే కూడా సలాడ్ తింటాను, లేకపోతే తిన్నాను. మోస్ట్ కేస్ అవాయిడ్ ఇట్. అదైన పిదప ఈవినింగ్ ఏంటంటే కొంచెం రిలాక్స్గా తీసుకుంటాను. బట్ ఆఫ్ కోర్స్ కొన్నిసార్లు అదొక చిన్న ఫాల్ట్ అంటారు, నైట్ టైమ్ షుడ్ నాట్ ఈట్ మచ్ అని. సో నవ్ ఐమ్ ట్రైంగ్ టు కట్ దాట్. బట్ అది ఎక్కడ రిప్లేస్ చేయాలో తెలియట్లేదు. బట్ లాస్ట్ 1-2-3 monthsగా నైట్ అసలు ఐమ్ నాట్ టేకింగ్ మచ్, హాఫ్ చపాతీ తింటున్నాను. సో పగలు ఎక్కడ మేకప్ అయిపోవాలి, న్యూట్రియంట్స్ మిస్ అవ్వకుండా. బట్ యా, దిస్ వాట్ వీ డూ. కానీ పేషెంట్స్ మిమ్మల్ని రిపీటెడ్గా
ఎప్పుడు తగ్గిపోతుంది అని అడిగినప్పుడు, లేకపోతే అసలు ఇది ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు మీకు చెప్పి 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 విసుగొచ్చేస్తూ ఉంటుంది యాక్చువల్లీ. అబ్సల్యూట్లీ. సో ఎలా దాన్ని మీరు ఓవర్కమ్ చేస్తారు? ఓవర్కమ్ ఏం లేదండి, అక్కడ బిగ్ పిక్చర్ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేను. నాకు ఎప్పుడు కూడాను ఐ ఆల్వేస్ హ్యావ్ టోల్డ్ యూనో దెర్ ఆర్ ఐ మీన్ ఇప్పుడు ఒక్క హైదరాబాద్లోనే 25 కాలేజీలు ఎన్ని ఉన్నాయి. దెర్ ఆర్ థౌజండ్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ ఐ మీన్ ఇన్ దిస్ కంట్రీ అండ్ ద వరల్డ్ టుగెదర్. సో ఈ ఒకరికి దేవుడు ఇంత ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఫార్చ్యూన్. నేను ఎప్పుడు కూడా ఆ గ్రేస్ని, ఆ గ్రాటిట్యూడ్ని నేను మర్చిపోలేదు. ఎవ్రీ మార్నింగ్ ఐ గెటప్ అండ్ ఐ ఫీల్ అబ్బా ఇంత అసలు మనం అడిగింది ఏంటి, మన దేవుడు ఇచ్చింది ఏంటంటే. సో దట్స్ వాట్ కీప్స్ మీ హంబుల్ అండి. స్వతహాగా నేను అంత హంబుల్ పర్సన్ కాదు, బట్ పేషెంట్ దగ్గర నాకు ఆ హ్యూమినిటీ కారణం ఏంటంటే మై గాడ్ వీళ్ళందరూ నా గురించి వచ్చారే అండ్ దే టాట్ మీ దిస్ అండ్ వేర్ డిడ్ ఐ స్టార్ట్. ఐ మీన్ యూనో సపోజ్ మా క్లాస్ కోహోర్ట్ తీసుకున్నా, నే గ్రూప్ కోహోర్ట్ తీసుకున్నా, ఐఎమ్ వెరీ వెరీ వెల్ ప్లేస్డ్. ఫైనాన్షియల్ అయితేనేమి, సర్జరీస్ అయితేనేమి, నా సంస్థ అయితేనేమి, ఇవన్నీ ఏంటంటే ఏదో నా తెలివి వల్ల కాదు. దెర్ ఇస్ సమ్ డివైన్ ఫోర్స్ దట్ ఈస్ గైడింగ్ మీ టు కమ్ హియర్. ఇది అతని గొప్పతనం, వారి గొప్పతనం, నా గొప్పతనం కాదు. భక్తి ఉందా సార్ మీకు? నాకు లేదండి. ఐ జస్ట్ బిలీవ్ ఇన్ సుప్రీం అంతే. ఐ బిలీవ్ సంబడి ఎల్స్ గైడ్స్ యూ. అది ఒక ఫార్మాట్ అని నేను పెద్దగా నమ్మను. ఆ ఫార్మాట్కి ఈ పద్ధతి అంటే ఏదో పూజలు పునస్కారాలు ఉంటాయి అవి కూడా పెద్దగా నమ్మను. బట్ ఐ బిలీవ్ దట్ దెర్ ఇస్ సంబడి మచ్ గ్రేటర్ దెన్ మీ హూస్ గైడెడ్ మై ఎవ్రీ యాక్షన్. నా చెయ్యి, నా కాళ్ళు అన్నీ ఆయన పట్టుకొని నడిపిస్తున్నాడని నమ్ముకున్నాను. సో పూజలు ఇలాంటివే ఉండవు కానీ బట్ భగవంతుడు ఉన్నాడని నమ్ముతారు గట్టిగా. అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ హిమ్ ఆర్ హర్ ఫర్ వాట్ హెస్ గివెన్. ఓకే, ఎప్పుడు ప్రతిరోజు నేను చెప్పుకుంటాను అన్నమాట. ఐ హ్యావ్ ఎ ప్రేయర్ టు మై సెల్ఫ్. ఆ ప్రేయర్కి ఫామ్ లేదు. ఆ ఫామ్ ఒక పర్టికులర్ దేవుడి రూపంలోనో, ఒక పర్టికులర్ పూజ రూపంలో, ఒక వ్రతం రూపంలోనో ఉండదు నాకు ఎప్పుడు కూడా. అక్కర్లేదు నా ఉద్దేశంలో. బట్ ఆ హ్యూమిలిటీ అది ఇది నా సొంతం కాదు, నాకు ఎవరో ఇది ఇచ్చిన గిఫ్ట్, ఈ గిఫ్ట్తో నేను జాగ్రత్తగా ఉండాలనే నేను జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తాను. కొన్ని అడిగితే 10 నిమిషాలు కూడా స్పెండ్ చేసేది దాని గురించి. ఎందుకంటే ఇట్స్ నాట్ మైండ్.